వెల్కమ్ టు టిఎన్ఎన్ టీవీ. నేను జ్యోతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దామన్న ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వెంటనే సమాచారం అందించాలన్న నాగేశ్వర్ రెడ్డి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు. ఓల్డ్ బోయిన్పల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. తిరుపతిలో బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు. ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన వేదిక ఆధ్వర్యంలో వేడుకలు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పుస్తకాలు, బ్యాగులు పంపిణీ. చంద్రగిరిలో అంబేద్కర్ ఆశయ పోరాట సమితి సభ్యుల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి టవర్ క్లాక్ కూడలిలో అంబేద్కర్ ఆశయ పోరాట సమితి సభ్యుల మరియు కూటమి నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ సీనియర్ నాయకుడు తాపసి మురళీరెడ్డి, సీనియర్ లాయర్ రాజగోపాల్ మాట్లాడుతూ సమానత్వ, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానేత అంబేద్కర్ ఆశయాలు ప్రతి భారతీయుడికి మార్గదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు తాపసి మురళీరెడ్డి, కిషోర్ మోక్ష బీజేపీ ఎగ్జిక్యూటివ్ నెంబర్ నరేష్ నాయుడు, సీనియర్ లాయర్ రాజగోపాల్, టీడీపీ మాజీ జెడ్పీడీసీ అమ్ములు, అంబేద్కర్ ఆశయ పోరాట సమితి గౌరవ అధ్యక్షుడు బాదురు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ సూచించిన మార్గంలో నడుద్దామన్న బొజ్జల సుధీర్ రెడ్డి. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు కూటమి ప్రభుత్వం నివాళులు అర్పించారు. అంబేద్కర్ సూచించిన మార్గంలో నడుద్దామని బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్మరించుకున్నారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, కోల ఆనంద్ నివాళులర్పించారు. ఎప్పుడూ అప్రమత్తులై, విద్యావంతులై, ఆత్మ గౌరవంతో, ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుందని అంబేద్కర్ అన్నారని స్మరించుకున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వెంటనే సమాచారం అందించాలి. నాగేశ్వర్ రెడ్డి అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆర్టీఓ భాను ప్రకాష్ రెడ్డి శ్రీకాళహస్తి పట్టణంలోని అగ్నిమాపక కార్యాలయం నందు అగ్నిమాపక అధికారి నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఆర్టీఓ భాను ప్రకాష్ రెడ్డి పాల్గొని అగ్నిమాపక వారోత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది ఉపయోగించే యంత్రిక పరికరాలను పరిశీలించారు. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగలరని అన్నారు. కొక్కిరాపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన ఎల్లమంచిలి కొక్కిరాపల్లి గురుకుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎల్లమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారుల కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పగడ నాగేశ్వరరావు, రాష్ట్ర గౌరవ కార్పొరేటర్ చైర్మన్ మల్ల సురేందర్, పలువురు ముఖ్యులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఓల్డ్ బోయిన్పల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఓల్డ్ బోయిన్పల్లిలో 264 డివిజన్లలోని అస్మత్పేట్ ప్రధాన కూడలి వద్ద డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆసియా సాధన వేదిక కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కుక్కట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఓల్డ్ బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ పాల్గొని అస్మత్పేట్ చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మరియు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు దళిత బిడ్డ సర్వే సత్యనారాయణ హాజరై ఘనంగా నివాళులు అర్పించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అన్ని పార్టీల సీనియర్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు, మహిళా నాయకురాలు, కుల సంఘాల ప్రజా ప్రతినిధులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. సిర్పూర్లో బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం ఆవరణతో పాటు బస్టాండ్ చౌరస్తాలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, యువత, మహిళలు, సామాజిక కార్యకర్తలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముందుగా డాక్టర్ అంబేద్కర్ గౌతమ బుద్ధుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పంచశీల జెండాను ఆవిష్కరించి అంబేద్కర్ చూపిన సమానత్వం, సామాజిక న్యాయం, స్వాభిమాన మార్గంలో నడవాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం టౌన్ అధ్యక్షులు దేవదాస్, ఉపాధ్యక్షులు సోగల రమేష్, కోశ అధికారి దుర్గం తిరుపతి, మండల అధ్యక్షులు నాగరాడే రాజు, దుర్గం విక్రమ్, మహిళలు, యువతులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరి ఖనిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం సమీపంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరేవ్ అలేవ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని భవిష్యత్ తరతరాలకు అందించే విధంగా అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి భారత పౌరుడు నడుచుకోవాలని పేర్కొన్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆస్తుల్లో సరిసమానమైన హక్కులు కల్పించాలని చట్టాన్ని తీసుకురావడానికి అంబేద్కర్ కృషి చేశారు. అతి త్వరలోనే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్తో పాటు స్టడీ సెంటర్ నిర్మాణం చేపడతామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించేందుకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరు చూస్తూ ఉన్నారు, గత 10 సంవత్సరాల పాలనలో ఒక్కరోజు కూడా గతంలో ఉన్న శాసనసభ్యులు కానీ, మేయర్లు కానీ ఎవరు కూడా ఇక్కడికి రాకుండా అంబేద్కర్ గారిని అవమానించిన సందర్భాలు మనం అనేకం గమనిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంతో ఈరోజు భారతదేశం అంతా ముందుకు వెళ్తున్న దళితులందరినీ కూడా గౌరవించాలి, వారికి రావాల్సిన హక్కులను, దళితులను ఐకమత్యం చేసి ఉన్నతముగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈరోజు గౌరవ మంత్రివర్యులు ప్రత్యేకంగా
మన దగ్గరికి వచ్చి మనలందరినీ ఆశీర్వదించి ఈ రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లేందుకు వారు శాయశక్తుల ప్రయత్నం చేస్తూ గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఇచ్చిన ప్రతి వినతి పత్రాన్ని తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ రామగుండం నియోజకవర్గానికి వేల కోట్ల రూపాయలు ఇప్పించేందుకు ఇప్పించి మనలందరినీ ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న గౌరవ మంత్రివర్యులు గారికి ప్రత్యేకంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పక్షాన వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ ఆలోచన చేయండి. గత 10 సంవత్సరాలుగా ఇక్కడికి ఒక ఎమ్మెల్యే గాని, ఒక ఎంపీ గాని, ఒక మంత్రి గారు గాని ఒక్క రోజు కూడా రాకుండా కేవలం దళితులు అనే ఆలోచనతోటి ఇక్కడికి రాకుండా మనల్ని ఇబ్బందులకు గురి చేస్తే ఈ రోజు మా నాయకులు ఖచ్చితంగా మీ ప్రాంతానికి వస్తాం, మన వాళ్ళందరినీ ఏకం చేయండి, ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లేందుకు కావలసిన అన్ని వనరులు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని వారు మాట ఇచ్చి ఈ పెద్దపల్లిలో అర్జెంట్ ప్రోగ్రాం ఉన్నప్పటికీ కూడా మనలందరినీ కలవాలి, మనందరితోటి మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని భవిష్యత్ తరాలకు కానీ అదేవిధంగా ప్రభుత్వాలు కానీ వ్యవస్థ నడుస్తూ ఉంటే వారు చెప్పిన సిద్ధాంతాలకు అనుగుణంగా నడవాలి, నడిచి తీరాలి, నవ సమాజాన్ని నిర్మేయాల అని వారి సిద్ధాంతానికి అనుగుణంగానే ప్రతి ఒక్క భారత పౌరుడు ముందుకు సాగాలని ఆనాటి నుంచి 1950 ఎప్పుడైతే రాజ్యాంగాన్ని మనం పొందుపరుచుకొని మొత్తం భారతదేశంలో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అన్ని వ్యవస్థల్లో ప్రతి పౌరుడికి పొద్దులేవగానే చట్టపరంగా ఒక హక్కు కల్పించే ఆలోచన చేసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, వారి ఆచరణ కార్యాచరణ. ఆ రోజు మీ అందరికీ కూడా తెలుసు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాజ్యాంగాన్ని నిర్మాణం చేయాలి, నవ సమాజాన్ని నిర్మాణం చేయాలి. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఆనాడు వ్యవస్థలను ధ్వంసం చేస్తే వ్యవస్థలను పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలి. సమాజపరంగా అనేక అంతర్యమయాలు ఉన్నాయి. ఒక నవ సమాజం, సమానత్వమైన సమాజాన్ని, ఆ సమాజానికి రాబోయే కాలంలో ఒక వ్యవస్థ, ఒక రాజ్యాంగాన్ని నిర్మాణం చేయాలంటే ఆనాడున్న ప్రభుత్వం ఒక మేధావిని, సమస్యలు తెలిసిన ఒక మహనీయుణ్ణి, రేపు భారతదేశం ఉన్నంత వరకు సమానత్వం ఉన్న సమాజాన్ని నిర్మాణం పొందపరిచే ఒక మేధావిని ఈరోజు ముందు పెట్టాలని ఆ రోజు రాజ్యాంగ నిర్మాణ కమిటీ చైర్మన్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ముందు పెట్టి వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ భాగంలోనే ఈరోజు మనం అందరం కలిసి కూర్చొని ఈరోజు వారి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి అనేక సందర్భాల్లో ఒక వర్గాన్ని గురించి మాట్లాడలే. ఈరోజు అన్ని వర్గాలకు న్యాయం జరగాలి, అన్ని వర్గాలు సమానమని చెప్పిన మహనీయుడు. మహిళల పట్ల కూడా భారతదేశం స్వాతంత్రం రాకమురకమే ఆ రోజున బ్రిటిష్ సామ్రాజ్యవాదం సంబంధించి వారి యొక్క క్రియాశీలకంగా అనేక సూచనలు ఇవ్వడం జరిగింది. మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళలకు కూడా ఆస్తుల్లో సరి సమానంగా ఆస్తులు ఇవ్వాలి, వారికి కావాల్సిన హక్కులు కల్పించాలని చట్టాన్ని తీసుకురావాలనే ఒక ప్రయత్నం చేసింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత అదే కార్యాచరణ తీసుకెళ్లి ఈరోజు మహిళలకు సంబంధించిన వారి గౌరవాన్ని, వారి ఆత్మాభిమానాన్ని, వారికి సమాజంలో మరి అందరితో పాటు వారికి అన్ని హక్కులతో కూడుకున్న సమాజాన్ని ఈరోజు మేమందరం కూడా చేస్తా ఉన్నామంటే
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన, వారి సిద్ధాంతం, రాజ్యాంగంలో వారు నిర్మాణం చేసిన ఆర్టికల్స్ కానీ చాప్టర్సే కానీ మరి కార్యాచరణలో మనం అందరం కూడా ముందుకు సాగుతా ఉన్నాం. ఈ సందర్భంలో నేను మాట మనవి చేస్తాం. మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు మేలు చేయాలని అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి అనుగుణంగానే ఈరోజు మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎక్కడైనా చిన్న ఆరా కోర తప్పులు జరిగినా ఆ విధమైన తప్పులు జరగకూడదు, నవ సమాజానికి అంబేద్కర్ గారి సూచనలనే ప్రాథమికంగా తీసుకొని ముందుకెళ్లే కార్యాచరణ తీసుకొని ముందుకు నడుస్తా ఉన్నాం. ఈరోజు గోదావరి కనిపట్నం రామగుండం నియోజకవర్గంలో 2 సంవత్సరాల కాలంలో మరి ఈరోజు దళిత వాడలకు సంబంధించి కానీ ప్రత్యేకంగా ఒక డ్రైవ్ తీసుకున్నారు సోదరులు రాజ్ ఠాకూర్ గారు. ఎస్సీ ఎస్టీ వాడలకు సంబంధించి 2 సంవత్సరాల కాలంలో 14 కోట్ల రూపాయలు వెచ్చించి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించే కార్యక్రమం చేసే ప్రయత్నం చేసింది. మా మహిళా సోదరి మళ్ళకు సంబంధించి ఇంతకుముందు రాజ్ ఠాకూర్ గారు చెప్పినట్టు ఈరోజు బ్యాంకు లింకేజ్ ద్వారా పెద్ద ఎత్తున దాదాపు 14 కోట్ల రూపాయలు వారికి కూడా బ్యాంకు లింకేజ్ ద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పించే కార్యక్రమం మా సోదరి మళ్ళకి ప్రత్యేకంగా దళిత వర్గాలకు సంబంధించిన మహిళా సోదరి మళ్ళకు 14 నుంచి 15 కోట్ల రూపాయల వరకు వెచ్చించడం జరిగింది. ఇంకా కూడా చేసేది ఉంది. ఈరోజు అంతా కూడా సింగరేణి ప్రాంతం, ఈ ప్రాంతంలో ఒక ప్రధానంగా ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటాడు మీ ఎమ్మెల్యే, ఇక్కడ ఒక అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కావాలి. ఆ కమ్యూనిటీ హాల్ కు సంబంధించిన నేను అడిగిన భూమి ఉంటే చెప్పాయా ఏదైనా చేద్దామని, దానికి కూడా భూమి లేదు రెవెన్యూ పరంగా. ఏమైనా ఉందమ్మా? అదే మళ్ళా సింగరేణి వాటి దగ్గరనే తీసుకొని మొన్న ఈ మధ్యలో లక్ష్మణ్ కుమార్ గారు ఈ ప్రాంతవాసి, మా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాకు ఓ చిన్న తమ్ముడిగా అందరికీ కూడా పరిచయం. మీ అందరి ఆశీర్వాదంతో ఆయన సాంఘిక సంక్షేమ మంత్రిగా ఈరోజు మా సహచరులుగా ప్రభుత్వంలో పనిచేస్తా ఉన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ రాజ్ ఠాకూర్ ఉన్నాడు, వదిలిపెట్టాడు. ఒక నూతన నిర్మాణం అన్ని అంగుళాలతో కూడుకున్న అతి త్వరలోనే బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కి శాంక్షన్ ఇవ్వటం జరుగుతుంది. పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు చేసుకుందాం. దాని క్రమంలోనే అతి తొందరలో రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో లక్ష్మణ్ కుమార్ గారు పెద్ద ఎత్తున నిధులు ఇస్తామని చెప్పారు. నేను దాని వెనకాల ఉండి తప్పకుండా తొందరలోనే జీవో ఇప్పించే కార్యక్రమం చేసి శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తామని మనం చేస్తా ఉన్నా. దానికి సంబంధించి ఇప్పుడే చెప్పిండు, మన పిల్లలందరూ చదువుతూ ఉంటారు. వారికి పోటీ పరీక్షల్లో పాల్గొనాలంటే వారు హైదరాబాద్కో చదువుకోవడానికి, లేకుంటే ఢిల్లీకో ఐఏఎస్ ఐపీఎస్ పక్కన కూర్చున్న సిపి లాగానో మా అడిషనల్ కమిషనర్ లాగానో ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే కోచింగ్ తీసుకొని ఏడికి పోవాలి, హైదరాబాద్కి పోవాలి, లేకుంటే ఢిల్లీకి పోతారు. అలాంటి సదుపాయం ఇక్కడ కలిగేయాలని వారు చెప్పారు. ఆ స్టడీ సర్కిల్ కు సంబంధించి ఒక నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయాలని, అది కూడా అతి త్వరలో మొన్న ఈ మధ్యలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి నాలెడ్జ్ సెంటర్స్ క్రియేట్ చేయాలని ఆలోచన చేసిండ్రు. అతి తొందరలో కూడా వారు అనుకున్నట్టు ఒక బిఆర్ అంబేద్కర్ గారి నాలెడ్జ్ సెంటర్ ని ఈరోజు ఇక్కడ నిర్మాణం చేయడం జరుగుతుంది. దీనికి ఇక్కడ మీరు మీ పిల్లలకి శిక్షణ ఇవ్వడానికి, కోచింగ్ ఇవ్వడానికి, ఇక్కడున్న నిష్ణాతులైన టీచర్స్ లెక్చరర్స్ తోని కోచింగ్ ఇప్పించుకుంటూ మరి ప్రత్యేకంగా ఒక ప్రత్యేక ప్రొఫెసర్స్ పరంగా అక్కడ కేంద్రీకృతమైన హైదరాబాద్ లో పెట్టిన ఆన్లైన్ ద్వారా కూడా వారికి
ఈ పోటీ పరీక్షల్లో మన ప్రాంతం నుంచి ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షల్లో ఆ పోటీ పరీక్షల్లో వారిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుందని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. అంబేద్కర్ పార్క్ గా చేయబోతా ఉన్నాం చెప్తా ఉన్నా. ఇంతకుముందు సోదరుడు మెసేజ్ పెట్టినారు, అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ని కట్టమని. ఆ రెండంతస్తుల భవనంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ను పెడతాం. ఇంకా అద్భుతంగా మా శ్రీధరన్న గారు మొన్న మా ముఖ్యమంత్రి గారితో ఉత్తర తెలంగాణలో సింగరేణి ప్రాంతంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ను పెట్టాలని ఒక ప్రపోజల్ తీసుకొచ్చాం. ఎన్టీపీసీ వారిని అడుగుతా ఉన్నా, ఆ ఎన్టీపీసీ పక్కన కాశీపల్లి దగ్గర ఉన్న 16 ఎకరాల ల్యాండ్ మాది అని చెప్పి ఎన్టీపీసీ వారు కబ్జా పెట్టినారు. ఆ రెవెన్యూ భూమిని మాకు ఇప్పిస్తే అక్కడ 60 కోట్ల రూపాయలతో లేదా దానికి కావలసిన నిధులతో రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ను ఉత్తర తెలంగాణలో సింగరేణికి సంబంధించిన ప్రాంతంలో ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు, ఇక్కడ నుంచి భూపాల్పల్లి వరకు ప్రతి ఒక్క దళిత కుటుంబాలకు, ఈ ప్రాంతాల్లో ఉన్న అన్ని బలహీన వర్గాల కుటుంబాలకు ఆ పిల్లలకు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతరత్ర కోచింగ్లు ఇస్తూ వారికి మనం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలు ఏ రకంగా అయితే ఇస్తున్నామో ఈ ప్రాంతంలో చదువుకున్న బిడ్డలకు సరైనటువంటి ట్రైనింగ్ ఇచ్చే విధంగా మీరు మాట ఇవ్వాలని చెప్పి కోరుతూ, ఎప్పుడు జరిగిన విధంగా అద్భుతంగా ఇంతమంది మహిళలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహిళలకి 33% ఇవ్వాలని మొదటి నుంచి పోరాటం చేస్తూ ఇవాళ దాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తా ఉంది. పూర్తి మద్దతు పలుకుతా ఉంది. స్థానిక ఎన్నికల్లో ఇచ్చినాం, ఈ రోజు అసెంబ్లీ పార్లమెంట్ లో కూడా ఇవ్వాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పెట్టిన మరి మద్దతుకు ఇవాళ దానికి ముడిపెట్టి మోడీ అనేవాడు మరొక కేడీ లెక్కలు చేస్తా ఉన్నాడు. ఏదైనా మా మహిళలందరూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో, దాంతో పాటు ప్రతి ఒక్క దళిత కుటుంబాలు, బహుజనులు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు వచ్చి కానీ వీళ్ళు ఎరగని రీతిలో ఇంత అద్భుతంగా ఏర్పాట్లు చేసినటువంటి మరి మా ఆర్ఎంసీకి సంబంధించిన అధికారులకి, వారితో పాటు అందరికీ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి అద్భుతంగా ఏర్పాటు చేసేందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా జై భీమ్, అంబేద్కర్ ఆశయాలను నిరంతరం ఈ ఒక్క రోజు కాదు నిరంతరం కొనసాగిద్దామని మీ అందరికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. అనేక సంవత్సరాలుగా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటా ఉన్నాం. ఇదే పద్ధతుల్లో అనేక సార్లు జరుపుకున్నాం. పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు ఎప్పుడు ఈ రకంగా జరగలేదని. అద్భుతమైన ఏర్పాట్లు భారతదేశంలో బలహీన వర్గాల వారికి భారతదేశాన్ని అత్యంతమైన గౌరవం ఇచ్చే విధంగా ప్రపంచంలో దేశం మనది ఏది తక్కువ కాదు అన్నట్టుగా రాజ్యాంగాన్ని రచించి మనకిచ్చిన అంబేద్కర్ గారు ఆ రోజు ప్రభుత్వంలో చాచా నెహ్రూ గారు ప్రధానమంత్రిగా, వీరు మంత్రిగా రాజ్యాంగాన్ని రచించే బాధ్యత తీసుకొని ఇవాళ భారతదేశంలో ఒక బంగారు భవిష్యత్తు ఇస్తూ మన అందరం కూడా తలెత్తుకొని గర్వంగా జీవించే విధంగా అధికారాన్ని కల్పించినటువంటి ఒక మహానుభావుని తలుచుకుంటూ ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఎంత మాట్లాడినా, ఎన్నిసార్లు పొగుడుకున్నా ఇవాళ వారు చూపించిన బాటలో నడుస్తూ పల్లె నుంచి పట్టణాల వరకు ప్రతి పేదవాడు, బలహీన వర్గాల వారు ప్రతి ఒక్కరూ బాగుండాలని, చదువుకోవాలని, ఇలా చదువు ద్వారానే అత్యంత ప్రాధాన్యత ఈ దేశంలో బంగారు భవిష్యత్తు దొరుకుతుందని, మహిళా శక్తిని ముందుకు సాగనిస్తే ఆ కుటుంబంతో పాటు అన్ని ప్రాంతాలు, నగరంతో పల్లెలతో పాటు ఇవాళ అన్ని ప్రాంతాలు బాగుపడతాయని మరి అంబేద్కర్ గారు సూచించిన రాజ్యాంగాన్ని మరి సూచనలను తూచా తప్పకుండా భారతదేశంలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న ఎక్కడెక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో
ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న ఏనుగుల తిరుపతి. నవభారత రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ ప్రదాత, భారతరత్న అవార్డు గ్రహీత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఓల్డ్ బోయిన్పల్లిలోని భారతీయ జనతా పార్టీ శాఖ తరపున ఏనుగుల తిరుపతి ఘన నివాళులు అర్పించి దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏనుగుల తిరుపతి మీడియాతో మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ తన చిన్నతనం నుండి కుల వివక్షకు గురై అంటరానితనం మీద అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన కలలు కన్నా నవభారత నిర్మాణానికి మనమందరం కృషి చేయాలని కోరారు. ఆయన చూపించిన బాటలో ముందుకు సాగాలని కోరుకుంటూ ఆయనకు ఇవే మా ఘన నివాళులు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఏనుగుల తిరుపతి, పప్పు పటేల్, రాజు గౌడ్, దామోదర్ వర్మ, వేణుగోపాల్ రెడ్డి, శేఖర్, రమేష్, అమర్, సాయి కార్తిక్ మరియు ఈ కార్యక్రమ నిర్వాహకులు అంబేద్కర్ ఆశయ సాధన సమితి అధ్యక్షులు గడ్డ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఇవాళ ఘనంగా మనము ఇక్కడ జరుపుకుంటున్నాము. దీనికి మన కుకుట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు, అదే రకంగా మా కార్పొరేటర్ ఉద్దం నరసింహ యాదవ్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి తిరుపతి గారు, మిగతా సర్వే సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, వీళ్ళందరూ వచ్చి మా అంబేద్కర్ ఆశయ సాధన వేదిక మేము పిలుపు మేరకు అందరూ వచ్చి మాకు సహకరించి అందరికీ ధన్యవాదాలు. అందరూ బాగా మాకు సహకరించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఎంఈఎస్ కాంప్లెక్స్ ఎస్పీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిన బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఎంఈఎస్ కాంప్లెక్స్ ఎస్పీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ దేశ నిర్మాణంలో చేసిన అపార సేవలను ఈ సందర్భంగా పలువురు నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూ ఆర్మీ అధికారులు, ఎయిర్ ఫోర్స్ అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చిన్నపిల్లలకు స్కూల్ బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేసి వారి మధ్య కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి చెందాలన్నదే అంబేద్కర్ ఆశయమని తెలిపారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారందరికీ మధ్యాహ్న భోజన సదుపాయాలు కల్పించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు యాదగిరి జనరల్ సెక్రటరీ ఉమా మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక ప్రజలు అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు యాదగిరి TR9 టీవీ న్యూస్ ఛానల్తో కార్యక్రమ విశేషాలు తెలిపారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.